నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో సంచలన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారు హఠాత్తుగా కోడికత్తి శ్రీనివాసరావు గారి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు, పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి పెనుముప్పు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, కానీ ఆయన విధానాలు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాయని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ఒక టిప్ కూడా ఇచ్చారు. సో మొత్తం ఏంటంటే ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేశారు, షేక్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. అలా షేక్ చేస్తూ మన 99 టీవీ స్టూడియోకి వచ్చారు. నమస్కారం ఏబీ గారు. నమస్కారం. సూపర్ కాప్. సో మీరు డ్యూటీలో ఉన్నప్పుడు, విధి నిర్వహణలో ఉన్నప్పుడు సంచలనమే, రిటైర్ అయిన తర్వాత కూడా సంచలనమే. ఎందుకు, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు టేక్ సచ్ ఎ డెసిషన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్? మీరు చెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన రాజకీయాలు చేసే శైలి ముఖ్యంగా అది చాలా పెనుముప్పు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాని నుంచి రాష్ట్రాన్ని బయటపడడానికి, ఆ ముప్పుని తప్పించడానికి నాకున్నటువంటి రిటైర్డ్ జీవితంలో నా టైంని స్పెండ్ చేయాలనే డెసిషన్కి వచ్చాను. సో ఇట్స్ జస్ట్ దట్ ఐ ఫైండ్ ఇట్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇన్ సోషల్ లైఫ్ టుడే, ఇన్ పబ్లిక్ లైఫ్. డూ యూ వాంట్ టు అలైన్ విత్ ఎనీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్టీస్? ఏమన్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీతో కలిసి సెయిల్ చేస్తారా, లేకపోతే ఏబీ గారు కొత్తగా ఒక పార్టీ ఫ్లోట్ చేస్తున్నారా? ఇవన్నీ దీస్ ఆర్ డెసిషన్స్ దట్ ముందుకు వెళ్ళే కొద్దీ తీసుకోవాల్సిన నిర్ణయాలు. రైట్ అట్ ది బిగినింగ్ తీసుకోవాల్సినంత అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు. అంటే నాకు ఒక పార్టీ, ఒక బ్యానరు, ఒక 100 మంది మనుషులు, ఒక 100 కోట్ల డబ్బు ఉంటే తప్ప రాజకీయాల్లోకి ఎంటర్ కాలేను అనే భ్రమ నాకు లేదు. సో నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను. నాతో పాటు నా ఆలోచనలతో ఏకీభవించేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడగట్టుకుని ముందుకు పోయే క్రమంలో ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆ నిర్ణయాలు తీసుకోవాలి. అంటే యాజ్ అండ్ వెన్ సిచ్యుయేషన్ డిమాండ్స్. అప్పటిదాకైతే మీ పోరాటం ఒంటరి పోరాటమే. కోడికత్తి సీను ఇంటికి అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్ మీరు? కోడికత్తి సీన్ అనే అతను ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారి దౌత్యానికి బలైపోయినటువంటి బాధితుల్లో ఆయన ఒకడు. ప్రత్యేకత ఏమిటంటే ఈయన అధికారంలోకి రాకముందే ఆయన దౌత్యానికి బలయ్యాడు. సో నేను బాధితుల్ని ఆదుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి. కాబట్టి అందరికంటే ముందు బాధ్యతలైన అతనే. అండ్ ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ వేర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానివల్ల ఒక దళిత యువకుడి జీవితమే కాకుండా తన కుటుంబం మొత్తం అధోగతి పాలైపోయింది. వాళ్ళ గురించి వాళ్ళ ఎవరూ పట్టించుకునేవాళ్ళు లేరు. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ కోర్టుల్లో కేసులు ఎలా నలిగిపోతాయి, సఫిషియంట్ లీగల్ సర్వీసెస్ హైర్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా ఒక కేసులో ఇరుక్కుంటే ఎంత అప్పుల పాలైపోయారో, ఇవన్నీ కలిపిన కాంబినేషన్. ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో దాన్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకున్నాను, అంతే. నథింగ్ మోర్ దెన్ దాట్. నేను ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ఓ పక్క డీజీపీ ఠాకూర్ గారు, మరో పక్క మీరు, సతీష్ చంద్ర గారు, చీఫ్ సెక్రటరీ అందరూ ఉన్నారు. మీకు ఆ సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. మీరు గుర్తు తెచ్చుకోండి, నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి రాలా ఆ రోజున. నేను ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో ఉంటే ఆ విషయం తెలిసి వచ్చినట్టున్నారు. చాలా ఆలస్యంగా వచ్చారు. అండ్ ఎప్పటికంటే ఠాకూర్ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సమయానికి వచ్చారు మీరు. అంటే ఇదంతా కూడా ఒక 40-45 నిమిషాల 1.5 hours పట్టింది. రైట్. సో ఆ రోజు ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకంటే నేను ఆ రోజు మీడియా కూడా ఉంది కాబట్టి అంతా గమనించాం. చాలా ఆదుర్దాగా డీజీ గారు వచ్చి సీఎం గారి చెవిలో చెప్పడం, వెంబడే సీఎం గారు చెప్పారు మీడియాకి, ఇట్లా ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది, మాకు సమాచారం అందింది. డీజీ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సమయానికి మీరు అక్కడ చేరుకున్నారు. రైట్. అయితే డీజీ గారు మాట్లాడుతూ, అప్పుడు డీజీపీ ఠాకూర్ గారు, అతని పేరు ఇది, అతను ఏదో అనకాపల్లి సమీప ప్రాంతం, అతను వైసీపీ కార్యకర్త, వాళ్ళ ఇంట్లో వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆ 40 minutes డ్యూరేషన్లో హౌ కుడ్ ది పోలీస్ ఏబుల్ టు ఎలిసిట్ సచ్ ఎ వాస్ట్ ఇన్ఫర్మేషన్ అండి? నేను లేట్గా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? మీరు ఈ సమాచారం ఎగ్జాక్ట్లీ ఇంటెలిజెన్స్ గారు బిజీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీగా మీరు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ వి వర్ డూయింగ్. అంత 40 minutesలో దొరికిపోతుంది సమాచారం. దొరికింది లక్కీగా.
ఏముంది అందులో రెండే విషయాలు. ఒకటి, ఆ కుర్రాడి ఫ్రంట్ జేబులో ఫ్రంట్ పాకెట్లో 11 పేజీల ఉత్తరం పెట్టుకున్నాడు. 11 అనేది మళ్ళీ కోయిన్సిడెంటల్ నెంబర్, మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు, నేనే అంటే ఇది ఆయన గెలవక ముందు జరిగిన విషయం కాబట్టి నా చేతుల్లో ఏమి లేదు. అయితే గీతే దేవుడి స్క్రిప్ట్, మిమ్మల్ని ఆయన నిందించలేదు. సో 11 పేజీల ఉత్తరం జేబులో దొరికింది. గబగబా చదవడానికి ఎంతసేపు పడుతుంది? అందులో ఏముందో మా వాళ్ళు చదివారు, 10-15 నిమిషాల్లో చదివారు. చదివి ఇట్లా ఉంది సార్ రాశాడు అన్నారు. నాకు నా ప్రూఫ్ కావాలి కదా. సో అది ఫోటో తీసి పంపించండి, మేము కూడా చదవాలి. బిఫోర్ ఎవరికన్నా చెప్పే ముందు, డీజీ గారికి కానీ సీఎం గారికి చెప్పే ముందు మేము నిర్ధారించుకోవాలి కదా. పంపించమంటే ఆ హడావిడిలో వాళ్ళు ఆ ఫోటో సరిగ్గా తీయక, అది ఫోకస్లో లేక అసలు ఏం కళ్ళకేం కనపడ్డాను అక్షరాలు. ఆ ఫోటోలు రావడం ఇప్పుడున్నంత ఫాస్ట్గా ఉండేది కాదు టెక్నాలజీ. అప్పుడు 6 years అయిపోయింది. దాన్ని ప్రింట్ తీసి చదవడానికి ట్రై చేస్తే ఏం కనపట్ల. మళ్ళీ కోప్పడి సరిగ్గా తీసి పంపండి అని చెప్తే మళ్ళీ తీసి పంపించారు. ఆ 11 పేజీలు ఉత్తరం చదివేసరికి ఎవరికైనా, మామూలు వాళ్ళకైనా అర్థమవుతుంది. ఆ 11 పేజీల ఉత్తరం మన ప్రెస్కి కూడా నేను కాపీ ఇచ్చాను. అది చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఏమని, ఈ కుర్రాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన వీరభక్తుడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు. ఆయనకి చెప్పడానికి మామూలుగా ఈ కుర్రాడు ఏంటంటే ఒక రకమైన కొంచెం చంచల మనస్తత్వం అనండి, లేకపోతే డీవియంట్ అనండి, ఆ వయసులో కొంతమంది పిల్లలకు ఉండేటువంటి ప్రకోపం అనండి. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. బైపోలార్ సైకాలజీ అట్లేం లేదు, అంత సీరియస్ ఎయిల్మెంట్ ఏమి లేదు. కొంతమంది ఊహా ప్రపంచంలో ఉంటారు కదండి. యు లివ్ అవే ఫ్రమ్ రియాలిటీ. మనం ఏం చేయగలమో తెలియకుండా మనం ఎక్కువ ఊహించుకుంటాం. ఆ కుర్రాడు సమాజంలో జరుగుతున్నటువంటి అగ్రికల్చర్ గురించి, కుల వ్యవస్థ గురించి, వివక్ష గురించి, రోజువారీ కూలీలు పడే ఇబ్బందుల గురించి, పండ్ల తోటలు పెంచే వాటి గురించి, చివరికి తోటల్లో ఉండే పక్షుల గురించి కూడా వాడికి కన్సర్న్ ఉంది. వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చి ఆయన సీఎం అయిన తర్వాత వీటికి సొల్యూషన్స్ ఇస్తారు అనే భావనలో ఉన్నాడు. ఆయన దృష్టికి తీసుకురావాలంటే ఎలా? ఇవన్నీ సబ్సిక్వెంట్గా మేము అడిగితే చెప్పాడులేండి, అప్పటికప్పుడు తెలియవు. కానీ ఉత్తరం చదివితే అర్థమవుతుంది మీకు. ఇవన్నీ తీసుకురావాలంటే ఎలా? ఆయన చెప్పడానికి అంత టైం ఇవ్వడు. కాగితం రాసిస్తే అంతకుముందు చూశాడంట 2-3 సార్లు వచ్చినప్పుడు, ఎవరో కాగితం ఇస్తే పక్కనున్న పిఏకి ఇచ్చేశారంట. ఎవరైనా అంతే చేస్తారు, అప్పటికప్పుడు నుంచొని చదవరు కదా. సో పిఏకి ఇస్తున్నారంట. నేను రాసింది, నా ఆలోచనలు ఆయన దృష్టికి చేరవు అనే నిర్ణయానికి వచ్చాడు. సో ఆయన దృష్టికి చేరాలంటే ఏదో ఒక సెన్సేషన్ చేయాలి. సెన్సేషన్ చేస్తే తప్ప ఆయన నేను ఇచ్చింది చదవడు అని చెప్పి ఆ పనికి పాల్పడ్డాడు. అది జరిగింది. ఎనీవే, సో ఇనీషియల్ హాఫ్ అన్ అవర్లో మాకు తెలిసింది ఏంటి, 11 పేజీలు ఉత్తరం ఎదురుగా కనపడుతుంది. ఓ ఇది అయితే అభిమాని. మరి అభిమాని అయినోడు ఎందుకు చేసేవరా ఈ పనికి మాలిన పని అని అంటే, అక్కడే ఉన్నాడుగా మనిషి. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఇమిగ్రేషన్ రూమ్లో, సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టారు. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు చేసేవరా ఈ పని అని అంటే, ఏం లేదు సార్కి సింపతి వచ్చి ఇంకో 4 ఓట్లు వచ్చి ఆయన ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవుతాడన్న ఆశతో చేశాను సార్ అన్నాడు. అతను చెప్పిందే, మేమేమి కల్పించడానికి, అక్కడికక్కడ కల్పించడానికి మాకేముంటుంది, ఇది సార్ అని చెప్పారు. ఇందువల్ల చేశాడు. 11 పేజీలు ఉత్తరం దొరికింది, బాగానే ఉంది. బట్ ఈ పని ఎందుకు చేశాడన్నది దానికి మోటివ్ మాకు కనపడాలిగా. మోటివ్ దొరకకుండా మనం ఏది పడేదో చెప్పలేంగా. సో మోటివ్ ఇదనమాట. ఇంతలోకి ఎవరో ముమ్మిడివరంలో లోకల్ స్ట్రింగర్స్ ఎవరో పాపం ఈ కుర్రాడు ఫ్లెక్సీ, అంతకుముందు న్యూ ఇయర్స్ డే నాడు ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ ఫోటోలు అవి తీసి కొంచెం మీడియా, అంటే అక్కడ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో తిరిగి ఉంటుంది, సర్క్యులేట్ చేసి. సో ఫ్లెక్సీ, ఈ కుర్రాడు ఫ్లెక్సీ పెట్టాడు సార్ ఒకప్పుడు అని చెప్పి, ఐ స్టిల్ రిమెంబర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద న్యూస్ పేపర్, బట్ ఒక స్ట్రింగరు, లోకల్ స్ట్రింగరు, అది ఎవరో మా ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాడు. అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు మాకు పంపించారు. వాళ్ళంతా వాట్సాప్ స్పీడే కదండి. సో ఆ ఫ్లెక్సీ వచ్చింది. ఫ్లెక్సీ చూస్తే ఈ కుర్రాడి బొమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు, చంటి అనో ఏదో ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. అప్పుడు
నిర్ధారణ అయింది. ఓకే, అభిమానే అన్న విషయం నిర్ధారణ అయింది. ఎంత దెబ్బ తగిలిందాయా అని చెప్పి ముందు కనుక్కుంటే, లేదు సార్ చిన్న దెబ్బే, సీరియస్ ఏం కాదు, అక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి పంపించారు. మరి హాస్పిటల్లో చేర్పించమని పోయారా లోకల్గా అని అంటే, అక్కర్లేదన్నారు సార్, హైదరాబాద్ వెళ్ళిపోతా అన్నారు, ఏమైనా ఉంటే అక్కడ చూపించుకుంటా అన్నారు. ఇది జరిగింది. దీన్ని ఇంతకంటే ఎక్కువ మేము ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి సో జరిగింది ఏదో అది మీరు సీఎం గారికి చెప్పారు. జరిగింది ఏదో, నో, నాట్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్సిస్టెడ్ దట్ డీజీ గారు మీడియా ముందుకెళ్ళి ఈ 4 ముక్కలు చెప్పండి, సో దట్ రాష్ట్రంలో అలజడి రాకుండా ఉంటుంది, వైలెన్స్ జరగకుండా ఉంటుంది. మీరు చూశారు కదండి, రంగా గారి మర్డర్ తర్వాత ఎంత వైలెన్స్ జరిగింది, ఇందిరాగాంధీ మర్డర్ తర్వాత ఎంత వైలెన్స్ జరిగింది, రాజీవ్ గాంధీ మర్డర్ తర్వాత ఎంత వైలెన్స్ జరిగింది. రాజీవ్ గాంధీ గారి మర్డర్ని అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు గారి థియేటర్లు కాల్చేశారు. అవును, దానికి ఎన్టీ రామారావుకి సంబంధం ఏమైనా ఉందా అసలు? ఎల్టీటీఈకి ఎన్టీ రామారావుకి దాన్ని ఒక సాకుగా తీసుకుని వైలెన్స్ క్రియేట్ చేస్తారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగిపోతారు. అండ్ పార్టీలు కూడా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు దింపుతారు. మాకేం తెలుసు ఎవరో చేశారు అని అంటారు. డిడ్ జగన్మోహన్ రెడ్డి ఇన్సిస్ట్ హిస్ పార్టీ క్యాడర్స్ టు రిసార్ట్ టు వైలెన్స్ అండి ఆ తర్వాత? మాకు తెలియదుగా, మేమేమి దాన్ని ఆ రోజున మాత్రం వైలెన్స్ చేయడానికి అన్ని సరంజామాలు రెడీగా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కీప్స్ పోరింగ్ ఇన్. అనంతపూర్లో రోడ్డు మీద టైర్లు తగలబెట్టారు. టైర్లు తగలబెట్టడానికి, షాపులు తగలబెట్టడానికి ఎంతోసేపు పట్టదు. దెన్ కర్నూలులో ఇది చేశారు, కడపలో ఇది చేశారు, వైజాగ్లో ఇది చేశారు అని వస్తూ ఉన్నాయి. సో ఎనీ టైమ్ ఇట్ కెన్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒకసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిన తర్వాత మీరు నేనేం చేయలేము. అందుకని చెప్పి డీజీపీ గారిని ముందు అర్జెంటుగా ఆయన్ని మీడియాలో మాట్లాడమనండి, మీడియాలో మాట్లాడమనండి, మీడియాకి చెప్పమనండి, ఇలా అభిమాని ఆయన మీద అభిమానం కొద్దీ చేశాడు తప్ప ఇందులో ఏమీ సీరియస్ ఇష్యూ కాదు, ఆయనకి సీరియస్ దెబ్బ కూడా తగలలేదు అని చెప్పి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయమనండి. బికాజ్ ఐ కాంట్ టెల్ ద మీడియా, నాకు ఆ స్థాయి లేదు. సీఎం గారు చెప్పడం బాగుండదు, పోలీసులే చెప్పాలి. సో పోలీసుల్లో అందరికంటే హెడ్ డీజీ గారు, ఏదర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్న చెప్పాలి, డీజీ గారు అన్న చెప్పాలి. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీసు వైజాగ్లో ఉంటే ఆయనతోనే చెప్పించేవాళ్ళం. ఆయన స్పాట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మోర్ ఆథెంటిక్గా ఉంటుంది. ఆయన కూడా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చి కూర్చున్నాడు, లడ్డా గారు. సో అందుకని డీజీ ఉన్నప్పుడు లడ్డా గారితో ఎందుకు మాట్లాడించడం అని డీజీ గారిని మాట్లాడమన్నాను. దానికి కూడా చాలా టైం పట్టింది. యాక్చువల్గా ఆయన ముందు మాట్లాడనన్నాడు, నేను ఎందుకు ఇప్పుడు ఎందుకు అన్నాడు, తర్వాత ఇన్సిస్ట్ చేసి మాట్లాడించాడు. బికాజ్ ఆ మెసేజ్ వెళ్ళకపోతే వైలెన్స్ని ఎవరో ఆపలేము ఆ టైంకి. దట్ వాజ్ దట్ సింపుల్ డెసిషన్. జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయండి? ఎలా ఉంటాయి అసలు, మాకేం పరిచయం ఉంది? పరిచయం లేని వాడితోటి మీకు పరిచయం లేని వాడి మీద మీకు కోపం ఎందుకు సార్? నాకేముంది కోపం? మీరే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెను ముప్పు అన్నారు. ఎవరు ఇంత బ్లేటెంట్ స్టేట్మెంట్ ఎవరు ఇలా? ఇప్పుడు ఏబీవీ ఒక్కరే ఇచ్చారు. ఇప్పుడు పరిచయమేగా, ఇప్పుడు అన్నాను అన్నమాట. అంతకుముందు పూర్వ పరిచయం. అసలు ఎప్పుడైనా మీరు ముఖాముఖి కలుసుకున్న సందర్భం ఉందా? అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ అండి. ఐ విల్ టెల్ యూ, ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్గా నేను ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో జరిగినాయి. అప్పట్లో నేను ఛార్జ్ తీసుకున్నాక మొదటి సమావేశం. అసెంబ్లీ సమావేశాలప్పుడు అందరం ఇక్కడే ఉంటాం. యాక్చువల్గా వచ్చాం. అప్పుడు నాకు ఒక సడన్గా నాకేదో బుద్ధి పుట్టి, అదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది అందరికీ సంబంధించింది, కేవలం రూలింగ్ పార్టీకో లేదా గవర్నమెంట్కో కాదు. ఇందులో భాగం అపోజిషన్ కూడా, ఇందులో ఒక భాగం. మొత్తం ప్రభుత్వంలో కానీ వ్యవస్థలో కానీ అపోజిషన్ కూడా ఒక భాగం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మనం ఛార్జ్ తీసుకోగానే వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి నమస్కారం పెట్టి వస్తాం. ప్రోటోకాల్. అలాగే ఇంపార్టెంట్ మినిస్టర్స్, హోమ్ మినిస్టర్, ఇలాంటి డీజీ వీళ్ళందరినీ కలుస్తాం. అది ప్రోటోకాల్. అపోజిషన్ లీడర్ని కూడా కలిస్తే అది కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. మనది అసలే కొత్త స్టేటు. ఒక మంచి ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని సృష్టిద్దాం అన్న సొంత తెలివితేటలతో ఎవ్వరికీ చెప్పకుండా, చీఫ్ మినిస్టర్ గారి పర్మిషన్ కూడా తీసుకోకుండా. బట్ ఈ నీట్ ఇన్ఫార్మ్ కదా సార్, సీఎం గారికి చెప్పాలిగా. నాట్ నెసెసరీ. ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ నెసెసరీ. అంటే మీ ప్రోటోకాల్ ఏంటో నాకు తెలియదు. ప్రోటోకాల్ ఏం కాదు.
లీడర్ ఆఫ్ అపోజిషన్ కలవడానికి ఇంకొకళ్ళ పర్మిషన్ తీసుకోవడం ఏంటి? ఇట్ ఈస్ మై ప్రొరగేటివ్ యాజ్ అన్ ఆఫీసర్ టు మీట్ ఎనీబడీ సార్. పత్రి వాసుదేవంతో మాట్లాడాలంటే ఎవరి పర్మిషన్ అన్న తీసుకోవాలా? నాకు ఇష్టమైతే కలుస్తాను, లేకపోతే టైం లేదు పొమ్మంటాను. ఐ వాంటెడ్ ఏ డెమోక్రటిక్ ట్రెడిషన్ టు బి ఎస్టాబ్లిష్డ్. అంతకుమించి నాకేం పని ఆయనతో. సో కలిశారు మీరు? సో అసెంబ్లీ జరుగుతుంది, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్లో ఉన్నారు. పత్రికలు అందరూ బయట వాళ్ళ బీట్ చూసే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. నేను చక్కగా మామూలుగా సీఎం గారిని ఎలా కలుస్తానో అదే రకమైన ప్రోటోకాల్ డ్రెస్లో టై, ఐపీఎస్ టై, సూటు వేసుకుని, కొంచెం వేడి ఎండ రోజులే, అవును, సూటు వేసుకుని సడన్లీ ఐ వెంట ఇన్ టు ద లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్. బయట కూర్చున్న పాత్రికేయులందరూ గబగబా లేచి నుంచి, ఎవడేంటి ఈయనేంటి ఇటు వస్తున్నాడు, ఏంటి దారి తప్పాడా, ఇటు కాదు సార్ అటు అంటున్నారు. లేదు లేవా కూర్చోండి అని చెప్పి ఐ జస్ట్ వాక్డ్ ఇన్ అండ్ ఆయనకి నమస్కారం పెట్టి, నేను ఫలానా అండి, నేను ఐ హెడ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, మీ ఏదో ఒక మాటలు మాట్లాడాలి కాబట్టి కల్పించుకుని, మీ నాన్నగారు పనిచేసినప్పుడు నేను కర్నూలులో పనిచేశాను, మీ ఇంట్లో నాకు ఇంకా గుర్తు, అప్పటికి వాళ్ళ నాయనమ్మ గారు బతికే ఉన్నారు, పేరేదో ఉంది, జానమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి మదర్ కూర్చుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అక్కడ. ఐ స్టిల్ రిమెంబర్ దట్. సో మీ ఇంటికి కూడా వచ్చానండి పులివెందుల్లో అని ఏదో ఒక పిచ్చాపాటి ఇంట్రడక్టరీ మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడి, నా ఫోన్ నెంబర్ ఇది సార్, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అని అన్నా. అది చాలాసేపు ఏం మాట్లాడాల, ప్రాబబ్లీ ఆయనకు పాపం కొత్త, ఎవడో వచ్చి కలవడం, ఈ ఆఫీసర్స్ వచ్చి కలవడం కొత్త కదా, అపోజిషన్లో ఉన్నాడు, ఎవడు కలుస్తాడు, ఏం చెప్పాలో తెలియకు ఏమో. మొత్తానికి ఆయన పెద్దగా ఏం మాట్లాడలేదు. హీ ఆర్డర్డ్ ఫర్ ఎ కాఫీ, బట్ ఆ కాఫీ రావడానికి చాలా టైం పట్టింది. హీ వాజ్ ఫీలింగ్ ఎంబారెస్డ్. సో నేను దాన్ని మళ్ళీ ఇంకోసారి వచ్చి తాగుతానులేండి సార్ అని బయటకు వచ్చేసాను. వెళ్ళిన తర్వాత సీఎం గారికి చెప్పా, ఇట్లా కనిపించి వచ్చాను సార్ అని. ఆయన ఏమన్నా ఇట్స్ ఓకే అన్నారు. బేసిక్గా ఆయన డెమోక్రటిక్గా ఉంటారు కాబట్టి. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్, అంతే. ఆ తర్వాత ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇంటరాక్షన్. ఇప్పుడు ఆ 23 మంది ఎమ్మెల్యేలను మీరు దగ్గరుండి కొనిపించారా? అదే ఇప్పుడు 23 మందిని కొనిపించామే అనుకోండి, నిజంగానే కొనిపించాం అనుకోండి, 23 మందిలో 10 మంది మళ్ళీ వెనక్కిపోయారు కదా. ఎవరో ఒకళ్ళు పిలిచి అడిగితే చెప్తారు కదా. ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు పిలిచి అడిగితే చెప్తారు కదా, అరే వీడు ఏం చేశాడు రా అప్పట్లో అని. వాళ్ళు కూడా పాపం ఇటు వచ్చారు మళ్ళీ వెనక్కి వెళ్ళారు అంటే వాళ్ళకుండే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నిజం చెప్పక అబద్ధం ఎందుకు చెప్తారు? వాళ్ళు నన్ను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు? నన్ను అయితే ప్రొటెక్ట్ చేయరు కదా. అవును సార్, ఇతను బలవంతం వల్లే, లేకపోతే ఇతను ఒత్తిడి వల్లే, లేకపోతే ఇతను బెదిరింపుల వల్లే మేము వెళ్ళాల్సి వచ్చింది అని ఒక మొక్క చెప్పడానికి వాళ్ళకేం పోయింది? అది నిజమైతే కనుక తెలుసుకోవచ్చుగా, అదేం కష్టం కాదు కదా. అదొక మిత్ని క్రియేట్ చేశారు, ఆ మిత్ని అలాగే సజీవంగా ఉంచుతున్నారు అంతే. బట్ అంటే అటువంటి ఆరోపణ చేసినప్పుడు యు ఆర్ హెడింగ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, మీరైతే ఆయన కలవకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, దీన్ని ఎక్కడో చోట కౌంటర్ చేయండి, ఇది అనవసరంగా ఆఫీసర్స్ మొరైల్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ రకమైన ఆరోపణలు అని మీరు కూడా చెప్పలేకపోయారు కదా. అప్పటికప్పుడు ఇమీడియట్గా మొదలెట్లా వీళ్ళు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ 4th ఇయర్లోనే ఎప్పుడో మొదలెట్టినట్టున్నారు. మిగిలిన అండ్ వీ డోంట్ నార్మల్లీ ఆస్క్ ద చీఫ్ మినిస్టర్ టు డిఫెండ్ అస్. పబ్లిక్గా మమ్మల్ని డిఫెండ్ చేయటాన్ని అంటే మిమ్మల్ని కాదు, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుంది అక్కడ. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని రక్షించడానికి చంద్రబాబు గారు రాక్కర్లా, వాళ్ళ ప్రభుత్వాన్ని ఆయన ప్రభుత్వాన్ని హెడ్ చేస్తారు. పొలిటికల్గా దానికి ఏం స్పందన ఇచ్చారో నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ, బట్ నా అంతటి నేను రిప్లై ఇచ్చే పొజిషన్ ఉండదు కదా ఆ రోజు. సో మీరు అంటున్నారు దట్ వాజ్ ఎ మిత్ అని. ఆ మిత్ కంప్లీట్ మిత్. ఇవాళ కూడా అంటాను, పిలిచి అడగమనండి 23 మందిని. 23 మందిలో ఎంతమంది దొరికితే అంతమంది. అప్పట్లోనే ఈ హార్స్ ట్రేడింగ్లో 30 crores to 40 crores పలికిందటగా. నేను ఫస్ట్ టైం మీ నోటి వెంటనే ఆ ఫిగర్, ఐ డోంట్ ఈవెన్ నో ది ఫిగర్. ఇఫ్ దర్ ఈస్ ఎనీ సచ్ ఫిగర్, వై విల్ ఐ నో? అది కాదు సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతమంది ఉంటే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎందుకు అలిగేషన్ వచ్చింది? ప్రాబబ్లీ ఏమవుతుందంటేనండి, ఇలాంటివి జరిగినప్పుడు ఎవడో మేము డబ్బులు ఇస్తే వెళ్ళామనో లేకపోతే ఇంకొకటి వెళ్ళామనో చెప్పుకోలేరు కదా. ఎవడో ఒకటి పేరు చెప్తారు తప్పించుకోవడానికి, 4 ఆ పేరు చెప్తే అదే నిజం అనుకుంటారు.
ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. మీ ఇమేజ్ని టార్నిష్ అయింది కదా అక్కడ రైట్. అయ్యే క్రమంలో. సో మీరేమైనా గ్రౌజ్ పెంచుకున్నారా ఇదంతా జగన్మోహన్ రెడ్డి జయించాడని ఏది అప్పట్లోనా? అప్పట్లో వీఆర్ ఎ బిగ్ టార్గెట్ ఫర్ ది వైసీపీ పార్టీ యాజ్ సచ్. ఆయన ఒక్కరే కాదు కదా, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ చాలా మాటలు మాట్లాడేవాళ్ళు. సో దిస్ ఈస్ దేర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అని మాకు తెలుసు కాబట్టి కొత్తగా సర్ప్రైజ్ ఏం లేదు అందులో. దట్స్ ద వే దే డూ పాలిటిక్స్. ఇప్పుడు చంద్రబాబు గారు మీకు ఏమైనా టాస్క్ ఇచ్చారా? ఈ పని అంతా యాంటీ జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేయండి వెంకటేశ్వరరావు గారు, యాజ్ ఇట్ ఈస్గా టీడీపీ చేస్తే జనం నమ్మట్లేదు, మీరు క్రెడిబుల్ ఆఫీసర్ కదా, మీరు చేస్తే బాగుంటుంది, ఒక 6 నెలల అయిన తర్వాత మిమ్మల్ని పార్టీలోకి తీసుకుంటాం నిదానంగానే ఏమన్నా ఇచ్చారా మీకు? లేదండి, అదేం కాదు. అలా అనుకుంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎందుకు? అవును, ఎందుకు వద్దన్నారు? మీకు నచ్చలేదు అది? నో, నా ప్రయారిటీ అది కాదు. అదేం తప్పులేదు, అదేమి చిన్న ఉద్యోగమనో ఇంకోటనో కాదు. డిడ్ యూ ఇన్ఫార్మ్ ది చీఫ్ మినిస్టర్ అండి, నాకు ఇది నచ్చలేదండి, నేను తీసుకోవట్లేదని చెప్పారు మీరు? లేదు. నెదర్ యూ హ్యావ్ డినైడ్ నార్ యూ హ్యావ్ గివెన్ యువర్ యాక్సెప్టెన్స్. రెండు చేయాల. మీ డిసెంట్ ఏమన్నా ఆయనకి కమ్యూనికేట్ అయిందా? ఏందో అసంతృప్తిగా ఉన్నారు? అసలు మాట్లాడుకోవట్లేదు ఈ మధ్యకాలంలో మీరు? పద్దాకా మాట్లాడడానికి అంటే ఎప్పుడన్నా అండి, ఇప్పుడు నేను ఈ టాస్క్ మీద వెళ్తున్నాను, మీరేమంటారు సీఎం గారు, నేను ఇప్పుడు మీరైతే షీల్డ్, చంద్రబాబు గారికి ఏబీవీ ఒక పెద్ద షీల్డ్. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏబీవీ ఉన్నారు నా ముందర, కొన్నాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి యాంటీ జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ ఆయన నడిపేస్తాడు. మీరు నన్ను అనవసరంగా ఎలివేట్ చేస్తున్నట్టున్నారు. అంత సీన్ ఏమి ఉండదు. ఆయనకుండే సరంజామా ఆయనకుంటుంది. నేనే పెద్ద షీల్డ్ అని. జగన్మోహన్ రెడ్డి హత్యకి మీకు టైమ్ అండ్ అగైన్ మీరు యూ బీన్ ట్రయింగ్ ఆల్ మెథడ్స్ అని చెప్పేసి మొన్న మధ్య మాజీ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన ఎలిగేషన్ చేశారు. మీరు కూడా ఇమీడియట్గా ట్విట్టర్లో ఛాలెంజ్ చేశారు, ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్ అని. రెడీ ఫర్ ఎన్ ఓపెన్ డిబేట్. మీరు అడిగారు, చెప్పాను. అలాగే ఎవరు అడిగినా చెప్తాను. ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నాల్సిన అవసరం మీకేం వచ్చింది సార్? మీరే ఆయన మాటలు మీరు కూడా నమ్మారా? లేదు, ఆయన అంటున్న మాట. ఆయన ఏదో ఆయన తిప్పలా ఆయనకి ఏదో చెప్పుంటారు. ఇదే ప్రెస్ మీట్ సారాంశం అంటే చెప్పారు ఆయన. ఐ డోంట్ థింక్ ఈవెన్ దే విల్ నాట్ బిలీవ్ దట్. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే కోడికత్తి శ్రీనుని కలవడం మహాపాపం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ ఫెయిర్ కదా. ఇప్పుడు ఒకటి సరే, టెక్నికల్ పాయింట్ అంటే లీగల్గా యు ఆర్ మోర్ అవేర్ దాని మీ, ఎందుకంటే కేసు కోర్టులో ఉంది, కేసులో ఎక్యూజ్డ్ అతను, ఆ టైంలో మీరు ఇన్వెస్టిగేషన్కి హెడ్ మీరు ఒక రకంగా. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎన్ఐఏ దగ్గర ఉందండి. ఎన్ఐఏ దగ్గర ఉంది, పోనీ ఎన్ఐఏ దగ్గర ఉంది, మీరు యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఎపిసోడ్. అంటే మీ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దెన్ మీరు టెక్నికల్గా మీరు వెళ్ళి కలవటం అనేది ఎంతవరకు సమర్థనీయం అని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఛార్జ్ షీట్లు లేవు, ఆయన ఎన్ని కేసుల్లో బెయిల్లో లేరు, ఆయన వెళ్ళి కలవకుండా ఎవరినన్నా ఆపుతున్నారా మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్, ఏబీవీ గారు కాదు కదా. మన అన్నింటికీ మించి మీరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంటే వాళ్ళు చేసిన ఎలిగేషన్ ప్రకారం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఉన్నప్పుడు టెక్నికల్గా వాళ్ళు దే ఆర్ రైజింగ్ అబ్జెక్షన్. కేసు విచారణలో ఉండగా ఏబీవీ గారు ఆరోపణ ఎదుర్కొంటున్న ఏబీవీ గారు వెళ్ళి ఎలా కలుస్తారు అని. కేసు విచారణ చేయమనే మేము అడిగేది కూడా. కాకపోతే ఈ లోపల ముందు అతను అదేనండి చెప్పేది, మీరు విచారణ జరగనివ్వరు, విచారణలో ఉంది కాబట్టి ఆ కుర్రాడిని ఎవరిని కలవనివ్వరు, ఈ లోపల వాడి జీవితం నాశనం అయిపోవడమేనా? ఇందులో ఏమన్నా మానవత్వం ఉందా? చట్టాలు పక్కన పెట్టండి. ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ ఎనీథింగ్ ఇల్లీగల్. చట్ట ప్రకారం వెళ్ళారు మీరు? చట్ట ప్రకారమేనండి. చట్ట ప్రకారం ఏ చట్టము మిమ్మల్ని ఆపదు ఒక బాధితుడిని కలుసుకోవడానికి. నా దృష్టిలో వాడు బాధితుడు, చేసిన తప్పుకి సరిపడిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించాడు. సో టు దట్ ఎక్స్టెంట్ అతను బాధితుడు ఈ రోజున. మరి అతను ఎందుకు బయటపడలేకపోతున్నారు? 10 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి. సో మీరు అనొచ్చు, నేను రిటైర్ అయ్యాను, నాకు సంబంధం లేదు మీరు అనొచ్చు, కానీ ఇప్పుడు బాధితుల తరఫున పోరాటానికి మీరు దిగారు. 10 నెలలు పడుతుందండి ఒక ప్రభుత్వానికి అన్యాయంగా ఇరుక్కున్న ఆ కేసులో బయటపడించడానికి. ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది, ఎన్ఐఏకి పిటిషన్ పెట్టచ్చు కదా. టు బి ఫేర్, ఇది ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ ఆ కుర్రాడు ఈ రాష్ట్రంలో ఒక పౌరుడు కాబట్టి అతన్ని ఆదుకోవడానికి ప్రభుత్వంలోనే కాకపోయినా బయట నుంచి అయినా ఎవరైనా సహాయం చేసి ఉండొచ్చు. అది కూడా అతనికి వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా కొంత ఆర్థిక సహాయం కావాలి, కొంత న్యాయ సహాయం కావాలి. మీరు న్యాయ సహాయం అయితే మీరు రెండు నేను ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళు అసలు బయటికి రాలేనంత అప్పులు ఊబిలకు కూరుకుపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే అంటే మరీ తీవ్రస్థాయిలో బాధితులు కనీసం 1,00,000 మంది ఉంటారు తీవ్రస్థాయిలో. ఇంక మిగిలిన పథకాల స్థాయిలో మాట్లాడితే చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా డూ యూ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అండి? ఐ ఎక్స్టెండ్ మై మోరల్ సపోర్ట్ టు దెమ్ అండ్ మై
దట్ మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ దెమ్. బట్ నేను ఎంతమందికి చేయగలను ఫిజికల్గా అంతమందికి చేస్తాను. అండ్ యాజ్ వీ గో ఆన్ అందులో ఏదన్నా ఒక ప్రాసెస్ని బిల్డ్ చేసి ఒక స్ట్రక్చర్ని ఎవాల్వ్ చేసి నాలాగనే ఇంకొక 100 మందికి హెల్ప్ చేయడం మొదలెడితే ఏదో ఒక రోజుకి వాళ్ళని టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఆదుకోగలమనే నమ్మకం ఉంది. బికాస్ సొసైటీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హెల్పింగ్ దెమ్ అవుట్. వీ హ్యావ్ టు ఆర్గనైజ్ ఇట్. రైట్, ఇంకా రాజకీయాల్లోకి వద్దాం. సరే, ఎలాగో వీ హ్యావ్ టేకెన్ డెసిషన్. మీరు గడిచిన 6-7 నెలల కాలంలో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 2 సార్లు ప్రత్యక్షమయ్యారు, ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో 4 సార్లు ప్రత్యక్షమయ్యారు, ఢిల్లీలో కీలకమైన బీజేపీ నేతల్ని 8 మందిని కలుసుకున్నారు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ వాట్ ది వైసీపీ హ్యాస్ విత్ దెమ్. నిజమేనా? ఇది దుర్మార్గం. మరి ఇంతలా ఎలిగేషన్స్ చేస్తారా? తప్పని అంటలా. ఇట్స్ నాట్ ఏ బ్యాండ్ ఆర్గనైజేషన్. నేనే దాని గురించి అంటలేదండి. మీరు ఏదో ఒకటి కల్పించి చెప్తే ఎట్లా? ఏదో ఒకటి చూపించండి పోనీ ఇట్లా కలుసుకున్నట్టు. ఏదో సీనియర్ పోలీస్ ఆఫీసర్, మీరు కలుసుకున్నప్పుడు ఎవిడెన్స్ బయటకు దొరికేట్ చేసుకుంటారు మీరు? మరి ఆయన మీకు ఎలా దొరికింది? మీకు మట్టుకు ఎలా దొరికింది? అంతర్గతంగా వాళ్ళకి వస్తున్న సమాచారాన్ని వాళ్ళు షేర్ చేశారు, బయటికి లీక్ చేశారు. ఏబీవీ గారు అయితే స్ట్రాంగ్ ఆయన అసోసియేషన్ బీజేపీతో ఉంది, తెలుగుదేశం మాట ఎండు. ఎందుకంటే ఏబీవీ గారు ఇండిపెండెంట్, ఓ పట్టాన లొంగడు, తలంచడు, చంద్రబాబు గారికి అది నచ్చదు. సో ఓకే, ఆయన ఏదో ఆయన పొలిటికల్ పాత్ తీసుకుంటున్నారు కదా, లెట్ హిమ్ ఫైట్. రేపొద్దున బీజేపీ అనే నష్టం ఉంది, మనందరం కలిసే ఉన్నాం కదా అనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారట. అది వాళ్ళని అడగండి, నాకు తెలియదు కానీ. సో ఎనీవే, దిస్ ఈజ్ ఎ ప్రిపాస్టరస్ ఎలిగేషన్. సో మీరు ఎవరిని? అబ్సల్యూట్లీ నాట్. అది కాదు సార్, బీజేపీతో కలవరు, జనసేనతో కలవరు, ఇండిపెండెంట్గా కాంగ్రెస్ మీకు ఎట్లా మీ ఐడియాలజీకి మీరు దూరంగానే ఉంటారు. నాకు తెలుసు, అంటే మీకున్న మొహమాటం లేకుండా వ్యవహరించే వైఖరికి మీరు దూరంగా ఉంటారు వాళ్ళతోటి. మరి మీకున్న ఆప్షన్స్ ఏంటి? నేనే ఆప్షన్ అండి. నాకు ఇంకొక ఆప్షన్ ఎందుకు? నాతో పాటు పత్రి వాసుదేవన్ కలిసి వస్తానంటే కలిసి నడుస్తా. డెఫినెట్లీ. ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తారంటే కలిసి నడుస్తా. 100, 1000, 1,00,000 అవుతారు, కలిసి నడుస్తా. డిడ్ యూ కేటగిరైజ్ ది అట్రాసిటీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండి? అంటే ఇన్ని సెక్షన్స్ ఏమైనా సెగ్మెంటైజ్ చేసి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సందర్భంలో దాన్ని బయటికి తీసుకొచ్చి పోరాటం మొదలెడతారు. ఎట్లా అంటే మీ పోరాట పంథా ఏంటి? కొన్ని మెయిన్ ఇష్యూస్ ఐడెంటిఫై చేశానండి. ఐ విల్ టేక్ దెమ్ అప్ 1 by 1. సో ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాను, కొంచెం కాళ్ళు చేతులు కూడా తీసుకోవాలి, కలిసి వచ్చే వాళ్ళని 4 కలుపుకోవాలి. ఐ నీడ్ ఫ్యూ స్టాఫ్ ఆల్సో. వాళ్ళందరినీ పెట్టుకుని మొదలు. 2 ఐఏఎస్లు పార్టీలు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. రైట్. జేపీ గారు ఉన్నారు, జేడీ గారు ఉన్నారు, ఐపీఎస్. జేడీ గారు అయితే ఐపీఎస్. వీళ్ళేమన్నా మర్చిపోతే ఎట్లా మీరు? జేపీ రావు గారు, ప్రవీణ్, ఇక్కడ తెలంగాణలో ప్రవీణ్ గారు, జేపీ రావు గారు అయితే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నారు. వీళ్ళందరినీ ఏమైనా కూడగడతారా? లేదండి, వాళ్ళ దారి వాళ్ళదే. నాకు అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. అందులో ఎంతమంది కలిసి వస్తానంటే ఐ మోస్ట్ వెల్కమ్. నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడలేదు. లక్ష్మీనారాయణ అంటే నా బ్యాచ్మేట్ కాబట్టి హలో అంటే హలో అనుకున్నాం, అంతే తప్ప దీని గురించి మాట్లాడారు. రెస్పాన్స్ ఏంటి? మీరు జస్ట్ ఇలా మీరు పొలిటికల్ లేదు, ఇట్ వాజ్ వెరీ బ్రీఫ్. హీ వాజ్ ఇన్ అన్ ఎయిర్పోర్ట్, హీ డిడ్ంట్ హావ్ టైమ్ టు టాక్. వచ్చినా కూర్చొని మాట్లాడుకుందారా అన్నాడు. సో సరే, ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వద్దాం. వాళ్ళు చేసిన ఆరోపణలు మిమ్మల్ని టార్గెట్ చేసి అయితే వాళ్ళు చేస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు ఎలాగో ఇవాళ రేపు వాళ్ళు కూడా పిలుస్తారట మిమ్మల్ని, తెలిసింది నాకు. వాళ్ళతో నేనైతే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగా, మీరు ఆయన మీద ఆరోపణలు చేశారు కదా, స్టూడియోకి వస్తా మాటతారా అని అడిగితే లేదు ఐఎమ్ నాట్ సైకలాజికల్లీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అని. దెన్ హౌ కమ్ యూ లెవెల్డ్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ హిమ్ అండి అని అడిగా. నేను ఫోన్లోనే అడిగా గడిగట్ట. లేదా ఐ వాజ్ ఆస్క్డ్ బై ద పార్టీ, ఐ వాజ్ ఆస్క్డ్ బై ద పార్టీ. సో యాజ్ ఇట్ ఈస్కి అయితే నేను ఒక 6 నెలల వరకు నేను రాను అన్నారు. ఓకే. సో మరి అంటే వాళ్ళు ఏమన్నా పిలిస్తే వచ్చి ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు అండి, నేను ఈ అమరావతి దగ్గర మీరు ఎలాగో రాజకీయాల్లోకి వచ్చేసారు కాబట్టి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. నిన్న కూడా మున్సిపల్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఇంకొక 44,000 ఎకరాలు, ఆల్రెడీ 54,000 ఏకర్స్, ఈ 44 కలపండి 98 లక్ష ఎకరాలు అవసరం అండి రాజధానికి. అవసరమా కాదా అన్నది నాకు అవగాహన లేదు, కానీ 44 ప్రస్తుతానికి ఆలోచన లేదు, విరమించుకున్నామని అన్నారు కదా. అనలేదండి, నిన్న మొన్న అన్నారు. నిన్న ఆయన ఈరోజు మార్నింగ్ కూడా థరోగా చెక్ చేసాం. ఆయన అనేది ఏంటంటే భవిష్యత్ అవసరాల కోసం ఈ ప్రతిపాదన చేస్తున్న రైతులు ఉవ్విళ్ళు ఊరుతున్నారట, ఏది ఇద్దామని ల్యాండ్ పూలింగ్ కింద. ఫేజ్ 1 వాళ్ళకే దిక్కులేదు అక్కడ. ఫేజ్ 1లోనే చాలామందికి ఇంకా జస్టిస్ జరగలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం క్లమ్జీగా అయిపోయింది.
ఇప్పుడు సెటరైడ్ చేసుకొని దాన్ని అడ్రస్ చేయాల్సింది పోయి ఇంకో 44,000 ఎకరాలు. రాజధాని నగరం నడిబొడ్డులో 5,000 ఎకరాల్లో ఎవరైనా ఎయిర్పోర్ట్ ప్రతిపాదిస్తారా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ దేర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. కానీ మీరేమనుకుంటే పొలిటికల్గా మీరేమనుకుంటున్నారు దీని మీద? రైతులు ఊవిళ్ళూరుతున్నారు, వాళ్ళు ఇవ్వడానికి తొందరపడిపోతున్నారు అని అంటే మీకు నాకు అబ్జెక్షన్ ఎందుకు? వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం, మనం ఎందుకు అబ్జెక్ట్ చేయడం? లేదు రైతులు మాకు ఇష్టం లేదండి ఇట్లా చేయడం అని అంటే రైతులు ఇష్టం అగైన్. అండ్ సెకండ్లీ కొత్తగా వచ్చే ప్రతిపాదనల వల్ల అంతకుముందు ఇచ్చిన రైతులకి నష్టం జరగకూడదు. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాడు వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే కెన్ డూ. అంతకుముందు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన రైతులకు నష్టం జరగకూడదు. కొత్తగా ఇస్తామన్నటువంటి రైతులు పూర్తి అభీష్టం మేరకే పనిచేయాలి తప్ప బలవంతం ఎప్పుడూ పెట్టకూడదు అనుకోండి. ఇప్పుడు అసలే పెట్టకూడదు, బికాజ్ ఇది ఇంత గందరగోళం అయింది కాబట్టి. ఈ మధ్యలో 5 ఏళ్ళు ఏం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఏం లేని సో ఆ డేంజర్ ఉంది కాబట్టి. అండ్ రైతులకు కూడా రియలిస్టిక్గా చెప్పాలి ఎప్పటి వరకు ఏం చేస్తారు అనేది. రియలిస్టిక్గా చెప్పినప్పుడే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు మేకప్ దేర్ మైండ్ ఇవ్వాలా వద్దా అనేది. ఇంకా అంటే వాళ్ళతోటి ఏమన్నా రైతులతోటి మీరు కూర్చొని మాట్లాడటం అంటే మీరు అన్నారు కదా ఇప్పుడే మొదలెట్టాను జర్నీ, ఫస్ట్ ఆ బాధితులతో మాట్లాడి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బాధితుల్లో ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్ వీళ్ళే, రైతులే, అమరావతి రైతులే. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే ఇలాంటి ఒక వాయిస్ మాకు తోడు రావాలని. నేను నా లిస్ట్లో అది కూడా ఉంది కాబట్టి వన్ ఆఫ్టర్ అనదర్ దాన్ని కూడా టచ్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకొకటి అండి, అంటే మీరు రాజకీయంగా ఈ టర్న్ తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కాస్ట్ పోలరైజేషన్ జరుగుతోంది. దాన్ని కట్టేల్ చేయడానికి, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటు బ్యాంకుని ధ్వంసం చేయడానికి ఏబీ వెంకటేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆయన చేత తీసుకోబడింది. దానివల్ల కాస్ట్ పోలరైజేషన్ తగ్గితే మంచిదేగా సమాజానికి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్ షుడ్ హ్యాపెన్. ఏంటి లేకపోతే ఈ దరిద్రం ఏంటి? సో దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ఒక మామూలు మనిషిగా మీరు భావిస్తారా లేదా? ఖచ్చితంగా అండి. సో నేను అది టేకప్ చేస్తున్నాను. సో అప్రిషియేట్ మీ స్టేక్ హోల్డర్స్ ఎవరండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరూ స్టేక్ హోల్డర్సే సార్. ఇదేం దరిద్రం అసలు? ఒక మనుషుల్ని కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా విభజించి నా వర్గం ఇది, నా వర్గం ఇది ఏమన్నా మీ సొంత సొమ్మ ఏంటి? యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఎంటైర్ పాపులేషన్ యాజ్ వన్. అందులో కొన్ని ఇంట్రెస్ట్లు కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయి తప్ప అలా విభజించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. మానసికంగా అది ఒక దౌర్భాగ్యం. సంక్రాంతికి విజయవాడ దగ్గరలో ఏదో ప్రోగ్రాంలో మీరు మాట్లాడారు, కమ్మాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కత్తి కట్టాడని. అంత అవసరం ఏముంటుంది ఆయనకి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి కత్తి కట్టడం వాస్తవం. ఆయన ఎందుకు చేశాడో నాకు తెలియదు, ఆయన మోటివేషన్ ఏంటో నాకు తెలియదు. మరి వీళ్ళ మీద కత్తి కడితే మిగిలిన వాళ్ళు సంతోషిస్తారనుకున్నాడో, లేకపోతే వీళ్ళ మీద కత్తి కడితే మిగిలిన వాళ్ళు భయపడతారనుకున్నాడో నాకు తెలియదు. కానీ కత్తి అయితే కట్టాడు. అది ఒకటే కాదు, కమ్మాళ్ళ మీదే కాదు, ఆయన అందరి మీద కత్తి కట్టాడు. వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకొని ఇలా బాగా బలహీన వర్గాల నుంచి వచ్చేవాళ్ళు, బిల్డింగ్ వర్క్స్ చేసుకునే వాళ్ళని నాశనం చేసి పడేశాడు ఆ ఇసుక పాలసీ, ఆ గోలతోటి. ఆర్థిక పరంగా ఒక్క కన్స్ట్రక్షన్ జరగకుండా, ఒక అభివృద్ధి పనులు జరగకుండా, అసలు ఊళ్ళో ఆటో ఎక్కేవాడు ఎవడు లేడు. ఆటో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. విజయవాడలో ట్యాక్సీలు వాళ్ళందరూ మూట కట్టుకుని బయటికి పోయారు. ఎందుకంటే వచ్చేవాళ్ళు లేడు, ట్యాక్సీ ఎక్కేవాళ్ళు లేడు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. భవన నిర్మాణ కార్మికులు అంటే ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి అందులో. సో ఆయన ప్రతి వర్గాన్ని నాశనం చేశాడు. అది కమ్మాళ్ళ మీటింగ్ కాబట్టి కమ్మాళ్ళ గురించి మాట్లాడా. అదే ఇంకో భవన నిర్మాణ కార్మికుల మీటింగ్ అయితే వాళ్ళ గురించి మాట్లాడేవాడిని. ఆర్యవైశ్య సమావేశం జరిగితే ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం గురించి మాట్లాడేవాడిని. అంతే తప్ప అందులో కులకోణంగా కాస్ట్ సెంట్రిక్ మీటింగ్ కాదు. ఇట్ వాజ్ ఎ కాస్ట్ సెంట్రిక్ మీటింగ్. కొసరాజు వారి ఆత్మీయ సమ్మేళనం అండి. ఇట్ వాజ్ ఎ కాస్ట్ సెంట్రిక్ మీటింగ్. సో ఆ రోజు అక్కడికి వెళ్ళారు కాబట్టి కుల సంఘం సమావేశానికి ఈ కులానికి పర్టికులర్గా టార్గెట్ చేశాడా? జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఎప్పుడన్నా నేను ఇంకొకటి కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇలాంటి టార్గెటింగ్ జరిగినప్పుడు ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ వేరే పార్టీలు కానీ అటాక్ చేసినప్పుడు దానికి కౌంటర్ అటాక్ ఇచ్చే కెపాసిటీ మీలో ఉండాలి. అంతేగాని మీరందరూ ఏదో ఒక పొలిటికల్ పార్టీ వచ్చి మిమ్మల్ని కాపాడుతుందనే భ్రమలో ఉండకండి. బికాజ్ పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి. వాళ్ళు రాలేరు, ఒక కులానికి సపోర్ట్గా రాలేరు. కాబట్టి మీకు మీరే ఫైట్ చేసుకునే కెపాసిటీని మీరు బిల్డ్ చేసుకోండి. మీరు సంఘం కడతారా, లేకపోతే మీరు ఒక కార్యవర్గం ఏర్పరచుకుంటారా, మీరు ఐకమత్యం అవుతారా అంటే
కులం విషయంలో మీ మీద అటాక్ జరిగినప్పుడు కౌంటర్ అటాక్కి మీ అంతటా మీరే సంసిద్ధులు కావాలి తప్ప రాజకీయ పార్టీల వైపు చూడడం వేస్ట్ అని చెప్పా. ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్. అంటే ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మొదలెడతాను. ఆంధ్ర రాష్ట్రం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్, ఈ 3 సెగ్మెంట్స్ని మీరు పరిశీలిస్తే అన్ని చోట్ల రాష్ట్ర నిర్మాణంలో కమ్మ సమాజం కాంట్రిబ్యూషన్ ఎవరు మరవలేరు కదా. అది ఆ కాంట్రిబ్యూషను అండ్ ఫిలాంథ్రఫీ ఈ వ్యవహారాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన కమ్మ సమాజం ఈరోజు సెల్ఫ్ సెంట్రిక్గా మారింది అనే అభియోగాలు చాలా తీవ్రంగా వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కమ్మ సమాజానికి బాగా కోపంగా ఉంది. ఆయన కమ్మవాడైనప్పటికీ మాకేం చేయట్లేదు, మా ఇంట్రెస్టులు కాబట్టలేదు, మా ఇండస్ట్రీలు తీసుకొస్తామంటే ప్రభుత్వపరంగా ఉండే అడ్డంకులు ఆయన తొలగించట్లేదు. జనరల్గా ఆయన ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా వీళ్ళు ఐఏఎస్లో ఏమైనా మాట్లాడుతుంటే బీ ఫ్రెండ్లీ, మీరు రూల్స్ తీసుకొచ్చి వచ్చే వాళ్ళని ఆపమాకండి అనేవాళ్ళు ఆయన. రైట్. కానీ ఇవాళ కమ్మ సమాజం సఫకేట్ అవుతుంది. అరే మేము అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు జరుగుతోంది ఏం లేదని. నిజమేనా అది? నాకు ప్రత్యక్ష అనుభవం ఏమి లేదు, కానీ మీరు అన్నట్లు గత 100 ఏళ్లలో ప్రామినెంట్ కమ్మవాళ్ళు చేసినటువంటి కంట్రిబ్యూషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఉండింది. 100 ఎకరాలు 1000 ఎకరాలు స్కూళ్ళకి కాలేజీలకు ఇచ్చారు. స్కూళ్ళకి కాలేజీలు ఇవన్నీ సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. కాకపోతే ఏ కమ్యూనిటీకైనా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కానీ వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్ కానీ పర్మనెంట్గా ఒకే చోట ఉండిపోదు. కొంత మైగ్రేటరీగా ఉంటుంది, జాగ్రఫికల్ మైగ్రేషన్ జరుగుతుంది. దెన్ మిగిలిన కమ్యూనిటీస్ కంపీట్ చేస్తాయి, వాళ్ళు పైకి వస్తారు. సో పైకి వచ్చినప్పుడు వీళ్ళ కంట్రిబ్యూషన్ తగ్గిపోవచ్చు. ఇన్ ఎనీ కేస్ ఎప్పుడైనా కానివ్వండి సమాజంలో ఈవెన్ సోషలిస్ట్ సమాజం అయినా కానీ కొన్ని వర్గాలు అది మంది ఎప్పటి నుంచో ఏమో వేదకాలం నుంచి స్ట్రాటిఫై వచ్చిన సమాజం కాబట్టి సో కొన్ని కమ్యూనిటీస్ కొన్ని విషయాల్లో కంట్రిబ్యూషన్ అద్భుతంగా చేస్తారు. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఫ్యాక్ట్. సో వాళ్ళ కంట్రిబ్యూషన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ రోజున వాళ్ళు ఆ స్థాయిలో కంట్రిబ్యూట్ చేయనప్పటికీ కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని మిగిలిన వాళ్ళన్నా దాన్ని అందిపుచ్చుకోవాలి. సో ఆ విషయంలో మనం మెచ్చుకోవాల్సిందే. ఎంతోమంది మీరు అన్నట్లు ఊళ్ళల్లో కూర్చుని చెప్పేవాళ్ళు, నిజమనే నమ్ముతున్నాను నేను. కాకా వెంకటరత్నం గారు, శంకర సత్యనారాయణ గారు, పెన్ననేని కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఊళ్ళోకి వెళ్ళి కూర్చుని మీరు ఈ ఊరు వాళ్ళు స్కూల్కి స్థలం ఇస్తే తప్ప, ఈ ఎకరమో 2 ఎకరాలు రాసిస్తే తప్ప మేము ఊళ్ళోంచి కదలము అని బాచిపెట్లు వేసుకుని కూర్చుని క్షీర విప్లవ పితామహుడు కాకాని వెంకటరత్నం గారు ఆంధ్రప్రదేశ్కి. సో బాచిపెట్లు వేసి కూర్చునేవాళ్ళు అంట. వాళ్ళు సిగ్గుపడి ఏమో పెద్ద ఆయన వచ్చాడు అడుగుతున్నాడు స్కూల్ కోసమే కదా అని చెప్పి అందరూ తల ఒక మాట అనుకుని సరే నీది ఇవ్వా అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఇచ్చేసేవాడు. అలా పట్టుబట్టి స్కూల్కి భూమి రాయించుకుని మళ్ళీ తాలూకా బోర్డు దగ్గరికో జిల్లా బోర్డు దగ్గరికో పోయి స్కూల్ శాంక్షన్ చేయించి అక్కడ టీచర్ని కూర్చోబెట్టిన దాకా ఊరుకునేవాళ్ళు కాదు. అందుకనే కదా కృష్ణా జిల్లా వాళ్ళకి ఈ స్థాయిలో, గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ స్థాయిలో చదువులు వచ్చినాయి. కృష్ణా ఒకటే కాదు, గుంటూరు జిల్లాలో కూడా అది జరిగింది. గుంటూరు జాగలమూడి కుప్సం చౌదరి గారు ఆయన కాంట్రిబ్యూషన్. కృష్ణా జిల్లా విజయవాడ నడిబొడ్డను లయలో కాలేజీకి ఇచ్చింది అయితే వాళ్ళు ఇచ్చారు. 100 ఎకరాలు ఇచ్చారు ఆ రోజు. ఏమి కాకుండా ఇచ్చేశారు. సో ఆ సమాజానికి ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావట్లా? ఐ డోంట్ నో ది మెకానిక్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. ఇండస్ట్రీస్ పోరిన్ అవడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి రావట్లా. సరే అంశం పక్కన పెడితే కేశినేని నాని గారికి మీకేంటి సార్? మీరిద్దరు ఎప్పుడు ట్విట్టర్ వర్క్ నడిచేది మీ ఇద్దరికి? ఒక్కసారేలేండి, ఎక్కువ సార్లు కాదు పాపం, ఒక్కసారే. అసలు తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎత్తేయడానికి ప్రధానమైన కారణం ఏబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ట్వీట్ చేశారు. అవును 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 చేశారు. మీరు ఇచ్చిన ఇంటెలిజెన్స్ మీరు ఇచ్చారట కదా. 175కి 175కి 175 ఏంటి 210 కూడా చెప్పారు. మరి ఆయనేం అంత ఘోరంగా ఏమి రాయలేదులే, కానీ ఆయన అన్నది ఏంటంటే అదేంటండి మమ్మల్ని ఆయన్ని పిలిచి సన్మానం చేస్తారనుకుంటే మీరేంటి సస్పెండ్ చేశారు అని కొంచెం వెటకారంగా ఇచ్చారు. దానికి నేను ఇమీడియట్గా ప్రతిస్పందించాను, అది వేరే విషయం. ఆయనకి నాకు పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమి లేవులేండి. ఆయన కొంచెం పొగరబోతు మనిషి, నేను పొగరబోతు మనిషిని. సో మా ఇద్దరికి పడినప్పుడు కొంచెం నిప్పురవలు లేస్తాయి.
కాన్ఫ్లిక్ట్, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంతే, అంతకుమించి ఇంకేమి. అంతకుమించి ఏం లేదు. నిజంగానే మీరు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేవాళ్ళ? అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ మీరు ఇస్తారు, అది వేరే. బట్ ఏంటంటే అచ్చంగా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశారా ఏబీ వెంకటేశ్వర గారు యూనిఫామ్ వేసుకుని? అదే అచ్చంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాడిని అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోయి ఎందుకు కలుస్తానండి? దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా? మా స్టాఫ్ అందరినీ పనిగట్టుకుని మరీ పోరాడి మరీ అడిగేవాడిని, అరే అందరినీ కలవండిరా, అన్ని పార్టీల వాళ్ళని కలవండి, అందరితోనూ మాట్లాడండి, ఏం జరుగుతుందో వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుని పంపండిరా అని చెప్పేవాడిని. సో లుక్, ఎప్పుడు కూడా నేను ఈ రాష్ట్రంలో పుట్టినవాడిని, పల్లెటూళ్ళలో పుట్టొచ్చిన వాడిని, నాకు సెంటిమెంటల్గా అటాచ్మెంట్ ఎక్కువ. విభజన అసలు జరగకూడదు అని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. సరే అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం గట్టిగా కాళ్ళు ఊనుకోవడానికి, వేళ్ళు ఊనుకోవడానికి, తన కాళ్ళ మీద తను నిలబడడానికి, ఒక స్ట్రాంగ్ స్టేట్గా తయారవడానికి ఏం కావాలంటే అది చేశా. అంతే తప్ప ఒక పార్టీ కోసమో లేకపోతే ఒక కొందరు వ్యక్తుల కోసం ఎప్పుడు పనిచేయాలి. రాష్ట్రానికి ఏది మంచిది అనిపిస్తే అది చేశా. ఈ రాష్ట్రం ఒక స్ట్రాంగ్ రాష్ట్రం కావాలి. ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ స్టేట్. నేనే కాదు, నా తర్వాత తరాల వాళ్ళు కూడా ప్రైడ్ ఫీల్ అవ్వాలి. బికాజ్ ఇట్ హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ ప్రైడ్. మనం బ్రిటిష్ వాళ్ళు ఏలుబడిలో ఉన్నాం. సో వీ వర్ మచ్ బెటర్ ఆఫ్ కంపేర్ టు తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్. ఈవెన్ సెంట్రల్ ప్రావిన్సెస్ కంటే, వాటన్నిటికంటే కూడా ఒరిస్సా కూడా బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర హ్యాడ్ ఏ ట్రెమెండస్ కెపాసిటీ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర పార్టిసిపేషన్ చాలా ఎక్కువ, కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. సో ఐ హ్యాడ్ దట్ ప్రైడ్ ఇన్ మై స్టేట్. దానికోసం ఏం కావాలంటే అది చేశా. అంటే ఏం కావాలంటే అది చేశానని చెప్పే క్రమంలోనే తెలుగుదేశం పార్టీ థంపింగ్ మెజారిటీతో వచ్చేస్తుందని కూడా చెప్పారటగా. నేను అట్లా ఏం చెప్పలేదులేండి. అవన్నీ నేను ఎవరికి చెప్పాను? సీఎం గారు నేను చెప్తుంటే ఎవరు ఉంటారు మధ్యలో? ఊరికే సార్ మీరేం చెప్పకుండానే బయట ఈ కథనాలు వచ్చేస్తాయండి? వస్తాయండి, ఎందుకు రావు? ఇప్పుడే చెప్పారు కదా మీరు, నేను వెళ్ళి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కలిసి వచ్చానని. ఎన్ని కథనాలను రాయొచ్చు, ఏముంది అందులో? మీరు ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళడం అయితే ఫ్యాక్ట్, అది చాలా కీ పర్సన్సే చెప్పారు. అది బీజేపీ లీడర్స్ కలిసారా లేదో నాకు తెలియదు, కానీ ఆర్ఎస్ఎస్కి అయితే మీరు వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి అయితే అబ్సల్యూట్లీ. అంటే మీ ఐడియాలజీ ఏంటి సార్? హిందుత్వ ఐడియాలజీనా లేకపోతే లైక్ ఆర్ యు రేషనలిస్ట్? ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ రేషనలిస్ట్. మరి వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రేపొద్దున అంటే అక్కడ చేరుతున్నారని నేను అంటలా, కలిసి పనిచేయాలంటే అంటాను. మిమ్మల్ని ఏమైనా అడగమన్నారా ఏంటండి వాళ్ళు ఇవన్నీ? మీరు వెళ్ళారు కాబట్టి. మరి లేకపోతే ఇన్ని ఊహాజనితమైనటువంటి బీజేపీ వాళ్ళని కలిశారనేది ఊహాజనితం అయి ఉండొచ్చేమో, కానీ ఆర్ఎస్ఎస్కి అయితే, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి అయితే మీరు వెళ్ళారు. అదే అంటే సగానికి ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు బేరం పెట్టారా? లేదు, 2 అబద్ధాల్లో 1 అబద్ధాన్ని ఒప్పుకోండి అంటున్నారా? అబద్ధాలు కాదు, 2 అబద్ధాలే స్వామి. బీజేపీ నాయకుల్ని మీరు సరే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్, మీరు ఏదైనా క్యాజువల్గా కలిసి ఉంటారేమో, ఆర్ఎస్ఎస్కి అయితే స్పెసిఫిక్గా వెళ్ళారు. ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు 2 పచ్చబద్దాలేండి. ఓకే, లెట్స్ గో టు సమ్ అదర్. ఈ రోజున సార్ 2 ప్రయారిటీలు ఆంధ్రప్రదేశ్కి, అమరావతి అండ్ పోలవరం. ఏ మాటగా ఆ మాట అండి. 14-19 మధ్య పోలవరం హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ఎ ప్రోగ్రెస్. దాంతో అవతల పార్టీ వాళ్ళైనా ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఆ ప్రోగ్రెస్ని మనం విజిబుల్గా మన కళ్ళ ముందు కనిపించింది కాబట్టి. బట్ వేరాస్ మిజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ బిల్డింగ్ అమరావతి. ఎందుకని? నాకు తెలిసినంత వరకు చెప్తాను. 14-19 మధ్యన ఏమైందంటేనండి, ముందు అసలు ఇట్స్ ఎ కంప్లీట్లీ గ్రీన్ సిటీ కాబట్టి కాన్సెప్చువల్గా సిటీ ప్లానింగ్ వైజ్, మాస్టర్ ప్లాన్ వైజ్ వీ హ్యాడ్ టు కమ్ టు సమ్ కంక్లూజన్స్. ఆ కంక్లూజన్స్ రావడానికి మన దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు. మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు చెప్పలేరు. దట్ మచ్ కాంపిటెంట్. దే ఆర్ నాట్ దట్ కాంపిటెంట్. అందులో ఇది కొత్త స్టేట్లో కొత్త సిటీ కడుతున్నాం కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు, బికాజ్ మనకి సింగపూర్తో ఏదో సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సింగపూర్ గవర్నమెంట్ని అడిగారు. వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసి పెడతా ఉన్నారు. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఐ నో హౌ లాంగ్ మాస్టర్ ప్లాన్స్ టేక్. సో మాస్టర్ ప్లాన్ అవడానికి టైం పట్టింది. ఈ లోపల సైమల్టేనియస్గా ల్యాండ్ పూలింగు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, కొంతమంది ఇవ్వం పొమ్మండం, మల్లెల శాస్త్రి గారు, అనుమోల్ గాంధీ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ దాన్ని
కాలడ్డం పెట్టడం. వడ్డే శోభనాశ్వరరావు గారు కూడా వడ్డే శోభనాద్రి గారికి పొలం లేదుగా, ఈ పొలం ఉన్నాళ్ళు వీళ్ళు. వడ్డే శోభనాద్రి గారు ఏం చెప్పినా పెద్ద ఆయన అభిప్రాయమే తప్ప పొలం ఏమో లేదు కాబట్టి, గాంధీ గారు వీళ్ళంటే పొలాలు ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళు ఆఫ్ చేసేవాళ్ళు. తర్వాత దీని మీద వైసీపీ వాళ్ళు చాలా కేసులు వేశారు. సుప్రీంకోర్టు ఎన్జిటి అని, సుప్రీంకోర్టు అని చాలా కేసులు వేశారు. శ్రీమన్నారాయణ గారని ఆయన ఇక్కడ సింగ్నగర్, విజయవాడ సింగ్నగర్లో చిన్న అపార్ట్మెంట్లో ఉండేవారు. మారుతి కారు కూడా ఉన్నదో లేదో ఆయనకి. ఆయన్ని తీసుకుని ఆయన పేరు మీద సుప్రీంకోర్టులో చాలా సీనియర్ లాయర్లను పెట్టి వైసీపీ వాళ్ళు నడిపించేవాళ్ళు. అది క్లియర్ అవడానికి చాలా టైం పట్టింది. దాంతోపాటు బొలిశెట్టి సత్యనారాయణ గారని ఇంకొక ఆయన ఉండేవారు. ప్రస్తుతం జనసేనలో ఉన్నారు, అప్పట్లో వైసీపీలో ఉండేవారు. సో ఆయన కూడా కేసులు వేశారు. వేసి అవి బయటికి క్లియర్ అయ్యేసరికి కూడా టైం పట్టింది. ఈ లోపల వరల్డ్ బ్యాంక్ లోను అవి అప్లై చేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా విపరీతంగా పిటిషనింగ్ చేయడం. వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారం ప్రతి పిటిషన్ని వాడు ఏదో ఒకటి చేయాలి, దాన్ని పక్కన పడలేడు. సో ఆ ప్రాసెస్లో కొంత టైం డిలే జరిగింది. దెన్ అన్నీ ఓకే అనుకుని, ఓకే మాస్టర్ ప్లాన్ రెడీ అయింది, మొదలెడదాం అనుకునే టైంకి ఎలక్షన్లు వచ్చినాయి. మధ్యలో బీజేపీతో డిఫరెన్సెస్ సరే, కమింగ్ టు ప్రజెంట్ సినారియో సార్, కొంచెం ఊపందుకుంటుంది అనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఇప్పుడు పనులు మొదలైనట్లున్నాయి కదా. ఐఎమ్ క్వైట్ ఆప్టమిస్టిక్ అబౌట్ ఇట్. మనం చివరిలో మనం ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు 2 సందర్భాల్లో. ఒకసారి ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం ఉండాలి, రెండో సందర్భంలో ఇంకో 15 ఏళ్ళు ఆయనే ఉండాలి. అంటే ఈ 10-15 ఏళ్ళు ఆయన డెవలప్ చేసిన తర్వాత ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నారు. తెలియదండి పాపం, ఆయన గురించి నన్ను అడుగుతారు ఎందుకు? ఆయన్నే అడగచ్చు కదా, లేకపోతే పార్టీ వాళ్ళని అడగండి. సోషల్ మీడియాలో నేను అన్ని పార్టీలకు సంబంధించిన ఉమెన్ అండి, భువనేశ్వరమ్మ గారు, భారతమ్మ గారు, అలాగే మొన్న అన్నారాజనమ్మ గారు, నేను అక్రాస్ ద పార్టీ లైన్స్ మాట్లాడుతున్నా. మోస్ట్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ తోటి వస్తుంది. దీన్ని కట్టేలు చేయడానికి అసలు మన దగ్గర మెకానిజం లేదా? ఏది మోస్ట్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్? సోషల్ మీడియాలో వాడుతున్నది వాళ్ళు. వారి గురించి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి కావచ్చు, వైఎస్ భారతి గారి గురించి కావచ్చు, భువనేశ్వర్ గారి గురించి కావచ్చు. ఏమండి, నా లెక్కలో అయితే ఈ దరిద్రం అంతా మూసేయడానికి 1 వీక్ చాలు. సరిపోతుంది. 1 వీక్ చాలు, సరిగ్గా చేస్తే, ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తే. అంటే పోలీసు నిజంగా ఫోకస్ పెట్టట్లేదంటారా? ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్. అది ఎక్కడ ఉంటుంది? ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ దిస్ హోల్ థింగ్ విల్ టేక్ 1 వీక్ టు బి బ్రాట్ టు ఎన్ ఎండ్. దెన్ గవర్నమెంట్ మస్ట్ హావ్ స్పోకెన్ టు యూ అండి ఈ విషయంలో. మీ దగ్గర ఇంత పర్ఫెక్ట్ మెకానిజం ఉందన్నప్పుడు అట్లీస్ట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇక్కడ ఏదో పార్టీలతో సంబంధం ఉంది అని మాట్లాడలేదండి, ప్రభుత్వ పరంగా మాట్లాడచ్చు. మీరు ఎక్స్పర్ట్ ఇందులో. 1 వీక్లో ఏబి వెంకటేశ్వరరావు గారు దీనికి సొల్యూషన్ చూపిస్తారంటే దేశం నెత్తిన పెట్టుకుని తీసుకెళ్తుంది మిమ్మల్ని. యూ కెన్ డూ ఇట్ ఐమ్ టెలింగ్ యూ. నిజంగా ఎంత వేదనకు గురవుతున్నాయండి కుటుంబాలు, చాలా కుటుంబాలు. కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలనే కాదు, మహిళలు, సంబంధం లేని. ఎందుకు ఇప్పుడు మీరేదో పోస్ట్ పెట్టారు, మీరు ఆవిడెవరో కృష్ణవేణి గారు, పాలేటి కృష్ణవేణి గారికి మీరు రెస్పాండ్ అయ్యారు. కింద కామెంట్స్ ఏమున్నాయి, ఏబీ గారు మీ స్థాయి ఏంటి, మీరు ఆమెకు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారని. ఎందుకు అవ్వకూడదు? అక్కడితో ఆగితే పర్లా. కింద ఇంకా ఏం రాశారు, చాలా అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ రాశారు. మీరు దాన్ని అంటే బహుశా మీ నోటీసులోకి వచ్చి ఉండదు. ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ చూస్తున్నాను, అబ్యూజ్ అన్న వాటిని నేను తీసేస్తున్నా, అబ్యూజ్ రిపోర్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి నా ఒక్కొక్కటి చూసుకుని అబ్యూజ్లన్నీ రిపోర్ట్ చేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు బిజీ అవుతారు కాబట్టి మీ హ్యాండిల్ మేబీ ఐ హావ్ టు హ్యావ్ ఎన్ అసిస్టెంట్, మీకు ఒక హ్యాండ్లర్ ఉండాలి. అంటే పాపం ఆవిడ ఎవరో, సరే ఆవిడ పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం ఆవిడ ఏదో రాసుకున్నారు, లారీల పక్కన నుంచొని అడిగే వాళ్ళకి కూడా మీరు సమాధానం చెప్తారు. తప్పు కదా అలాంటివి. అసలు మీరు అసలు అవి మాట్లాడమే వద్దు. అదే అంటే దీని మీద దిస్ షుడ్ బి స్టాప్డ్ అండ్ ఇట్ క్యాన్ బి స్టాప్డ్. ఓకే, ఇంకెనీథింగ్ ఎల్స్ అండి? అంటే పొలిటికల్గా మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి బిఫోర్ కంక్లూడింగ్? నేను మొదటి రోజు చెప్పిందే, మా ఫస్ట్ ప్రయారిటీ అది, బాధితుల్ని ఆదుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా రాష్ట్రాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకపోవడం. మీకు అసలు అనుమానం, నమ్మకం ఎందుకు వస్తున్నాయి ఆయన ఏదో మళ్ళీ వచ్చేస్తాడని? అనుమానం కాదండి, ఆయన్ని రాష్ట్రం డినై చేసింది, 11కి వచ్చేసారు, మళ్ళీ ఎందుకు వస్తాడు ఆయన? ఇంకా భూకంపం ఒకసారి అనుభవించిన తర్వాత నెక్స్ట్ టైం ఇల్లు కట్టుకునేటప్పుడు భూకంపాన్ని తట్టుకునే ఇల్లు కట్టుకోవాలి కదా. సో ఆ ప్రయత్నంలో ఉన్నా అంతే. మళ్ళీ భూకంపం వస్తుందని ఎలా చెప్తారు అంటే ఎప్పుడైనా రావచ్చు, రాదని మీరు చెప్పగలరా? ఇంత ప్రోగ్రెసివ్ పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఉండగా భూకంపం వచ్చే అవకాశం ఉంటుందా? ఐ డోంట్ నో.
యూ థింక్ అబౌట్ ఇట్. సో మీరైతే భూకంప నివారణ చర్యలు చేపట్టారు, ఎస్ రాజకీయ భూకంప నివారణ చర్యలు. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారు సూపర్ కాప్ నిర్మోహమాటంగా చెప్పారు. అడిగిన ప్రతి విషయానికి ఆయన కుండబద్దలు కొట్టినట్టు. ఒకవేళ మనం లేవనెత్తిన అంశాలు ఆయనకు అబద్ధం అనిపిస్తే అబద్ధం అన్నారు, పాక్షికంగా నిజం ఉంటే నిజమనే ఒప్పుకున్నారు. అలాగే సెన్సేషనల్గా చివరిలో ఒక మాట అన్నారు, 1 వీక్ చాలు సోషల్ మీడియాలో జరుగుతున్న దురాఘాతాలను అరికట్టడానికి. ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్న ఒక సూపర్ కాప్ సేవల్ని వినియోగించుకోవడంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఈ వ్యవహారం చోటు చేసుకుంటుంది. సో ఈ క్రమంలో దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే రైతులు ఉవ్విళ్ళూరుతూ ముందుకొస్తే మీకేంటి ఇబ్బంది నేరుగా అడిగేశారు. సో ఇబ్బంది లేదు అని రైతులు అనుకున్నప్పుడు ఆయన దాన్ని కూడా స్వాగతిస్తున్నారు. 1,00,000 ఎకరాల్లో నిర్మితం అవుతున్న మహానగరంగా రేపు పొద్దున అమరావతి గిన్నెస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కుతుందేమో. దాంతోపాటు ఆయన ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి బాధితులు, వాళ్ళందరినీ ఆయన కలుస్తారు వ్యక్తిగతంగా, లేదా వారైనా వచ్చి కలవచ్చు. న్యాయపరంగా ఆర్థికపరంగా సహాయ సహకారాలు అందించడానికి కావాల్సిన శక్తులన్నీ ఆయన సమకూర్చుకుంటున్నారు. అండ్ ఆయన అసోసియేషన్ అయితే తెలుగుదేశం పార్టీతో ఏం లేదు. అలాగే ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన ఏం ఉద్యోగం చేయాలో ఆ ప్రోటోకాల్ ప్రకారం చేశాను. అన్నింటికి మించి హీ వాజ్ ద ఫస్ట్ డీజీ ఇంటెలిజెన్స్ టు మీట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అక్రాస్ ద కంట్రీ. అది చాలా ఓపెన్, ఇంతవరకు ఆయన ఎక్కడా మాట్లాడలేదు కూడా. అలాగే ఆ 45 నిమిషాలు ఏం జరిగింది కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు. ఆ రోజు కోడికత్తి సీను అటాక్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో చాలా బోల్డ్ అనే విషయాలు చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.